హలో ఫ్రెండ్స్, హాయ్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇవి చూడటానికైతే ఎట్లా ఉన్నాయంటే, చెట్టు గులిగా ఉంటుంది కదా, గులికాయలు అంటారు కదా, వాటిలా ఉన్నాయి కాయలైతే. బట్ కానీ ఇది పాదులా ఉంది. మరి దీన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. పచ్చిగా ఉన్నవైతే ఇది ఇట్లాగా గ్రీన్ కలర్ ఉన్నాయి. పండిపోయినవి అయితే కనుక కొంచెం ఇట్లా లైట్ కలర్, వైట్ కలర్లోకి లైట్ పింక్ కలర్ అట్లా కనిపిస్తున్నాయి చూడడానికి. మరి ఏమో వీటిని అయితే మరి ఏమంటారో నాకైతే తెలీదు. మా అమ్మని అడిగితే కనుక ఏం చెప్పిందంటే, మా అమ్మని అడిగాను ఏమంటారు ఇవి అని. ఇవి మా పొలం వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు నాకు. ఇవ్వండి ఇట్లా ఉన్నాయి. మొత్తం మా అమ్మని అడిగాను, నేను చెప్పాను కదా. అప్పుడు ఏం చెప్పిందంటే, అవి అడవి ద్రాక్ష అంటారని చెప్పింది. చూడ్డానికి ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, నిజంగానే ఇవి మొత్తం కూడా ద్రాక్ష గుత్తుల్లాగానే ఉన్నాయి. గుత్తుకు వచ్చేసి ఒక్కొక్క గుత్తికి దగ్గర దగ్గర 50-60 పళ్ళు వరకు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, భలే కనిపిస్తున్నాయి. అసలు చూడడానికి ఎంత బాగుందంటే, మీకు కూడా చాలా రోజుల నుంచి వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వట్లేదు. ఈరోజు ఇంకెలా అయినా సరే మళ్ళీ ఇటు ఎక్కువ ఈ రోడ్లో చూడండి, చూపిస్తాను మీకు. ఈ రోడ్డు పొలాలు వెళ్ళే రోడ్డు అనమాట. ఇక కొంచెం ఎదరికెళ్తే అక్కడ చెరువు కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పాతూరు చెరువు అంటారు. అది ఎప్పటో మా తాతల తరం నుంచి ఉండిపోయిందంట అది చెరువు. దాన్ని పాతూరు చెరువు అని అంటారు. నేను ఎందుకు ఇవాళ తీయాలనుకున్నానంటే, ఇంకా ఫిక్స్ అయిపోయానంటే, ఇది పొలం వెళ్ళే రోడ్లో ఇటు పుల్ల ట్రాక్టర్లు గట్ట తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చెట్టు బాగా వర్షం వల్ల మరి దేనికో బాగా ఎదరికి వంగిపోయింది మొన్నటి కన్నా. ఇప్పుడు కనుక తీయకపోతే పుల్ల ట్రాక్టర్ లోడ్తో వెళ్ళినప్పుడు ఇది చెట్టు పట్టి లాగేస్తే మళ్ళీ ఇవన్నీ తీయటానికి ఉండదు, పోతాయి అని చెప్పేసి ఇవాళ అయితే పని కట్టుకుని మరి తీస్తున్నాను. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నా, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా వీటిని ఏమంటారో తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వీటిని ఏమో అడవి ద్రాక్ష పళ్ళు అని చెప్పారు మా మమ్మీ. నేను అదే ఫిక్స్ అయ్యాను ఇప్పటి వరకు. మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. మీరు ఎప్పుడన్నా చూసుంటే, చాలామంది చూసుంటారు ఏమో, నాకైతే తెలియదు. కానీ బాగున్నాయా లేదో మీరు చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మొత్తం ఇదంతా పెద్ద పాదులాగా పాకేసిందనమాట. చెట్టు మొత్తానికి వేరే చెట్టు ఉంది లోపల. ఆ చెట్టు మొత్తానికి ఇవి ఇట్లాగా మొత్తం గుత్తుల కింద. అసలు ఎంత బాగుందంటే, వీడియోలో చూస్తే మీకేమనిపిస్తుందో కానీ లైవ్లో మాత్రం నాకైతే కన్నుల పండగ అన్నట్టు ఉంది. నాకు ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్. నేచర్ చాలా ఇష్టం నాకు. నేచర్లో ఉండే ప్రతిదాన్ని చాలా వండర్లా ఫీల్ అవుతాను నేను. నిజమే కదా, నేచర్ ఇచ్చింది ఏదైనా సరే వండరే. అది మనం ఆర్టిఫిషియల్గా రేట్ చేసుకున్నా అంత 100% అయితే ఫీల్ రాదు కదా. బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీటిని ఏమంటారు? బాగున్నాయా? దూరం నుంచి చూడడానికి ఎలా ఉంది ఫ్రెండ్స్? అవివో ఫ్లవర్స్ గుత్తిగా పూస్తున్నట్టు అనిపిస్తున్నాయి కదా, కానీ కాదవి కాయలు, పళ్ళును. మరి ఇవి తింటారో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ తినేటట్టయితే మీరు కామెంట్లో చెప్తే కనుక నెక్స్ట్ టైంకి మళ్ళీ నేను వచ్చి చూస్తాను కొన్ని రోజులకి. అప్పటికుంటే నేను కోసుకొని తింటాను. తినవచ్చో లేదో కూడా చెప్పండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు గట్రా చెప్తూ ఉంటారు కదా, ఇవి మాకు తెలుసు, మేము చూసామని తినేవాళ్ళం, తినకూడదు, ఇవి అవుతాయి అవి అవుతాయి, అట్లాంటివి కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఉంటే తినొచ్చు, మంచిదే అయితే కనుక నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోసుకుంటాను అనమాట. ఒకవేళ తినకూడదు అయితే కనుక దానివల్ల ప్రాబ్లం ఏంటో కూడా చెప్పండి. ఎందుకంటే ఎవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది కదా, అలాంటివి తినకండి. బాగుందా ఫ్రెండ్స్? బాగున్నాయా? అబ్బబ్బబ్బా, నాకైతే ఎంత బాగా నచ్చేసిందో. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. తిట్టుకోకండి, ఎలాంటి పిచ్చి పిచ్చివన్నీ పెడుతున్నాను అనుకుంటున్నామేమో. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి ఎలా ఉన్నాయి?
పువ్వులు ఉన్నట్టున్నాయా? సరే ఫ్రెండ్స్, ఇంకెక్కువ మాట్లాడితే సో చెప్తున్నాను అనుకుంటారేమో. ఇక్కడికి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఏమంటారు?